నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాశీభట్ల రామసూర్యనారాయణ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కావడానికి విచ్చేసిన సంఘ అధ్యక్షులు సూర్యనారాయణ రాజమండ్రి ఆర్బీ గెస్ట్ హౌస్ వద్ద నిర్మించిన సంఘం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. సూర్యనారాయణ మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వంలో ఆ బకాయిలు 35,000 కోట్లకు పెరిగాయన్నారు. ప్రభుత్వం బకాయిల గురించి బడ్జెట్లో ప్రస్తావించడమే తప్ప బడ్జెట్లో కేటాయింపులు మాత్రం చేయడం లేదన్నారు. వచ్చే బడ్జెట్లో అయినా బకాయిలు చెల్లించేందుకు కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. మా సంఘం ఈ దేశంలోనే ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకతని పొందినటువంటి ప్రత్యేకత ఉన్నటువంటి సంఘం. ఆఫీస్ సబార్డినేట్ అంటే అట్టడుగు స్థాయి ఉద్యోగి 4వ తరగతి ఉద్యోగి దగ్గర నుంచి ఆర్డీఓ స్థాయి కలెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా సభ్యులుగా ఉండగలిగే అవకాశం ఉన్నటువంటి ఏకైక గుర్తింపు పొందిన సంఘం, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం. ఈ రకంగా అన్ని తరగతుల ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు ఒకే సంఘంలో ఉండేదానికి భారతదేశంలో ఏ సంఘానికి ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు. ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. మా సంఘం ఆ రకంగా గుర్తింపు పొందిందనే విషయం ప్రప్రథమంగా తెలియజేస్తూ, ఆ రకంగా ఈ రాష్ట్రంలో అటెండర్ దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారి డిప్యూటీ కలెక్టర్ వరకు ప్రాతినిధ్యంతో, సభ్యత్వ ప్రాతినిధ్యంతో దాదాపు 1,70,000 మంది నేటికి పెయిడప్ మెంబర్స్ రుసుము కట్టి నమోదు చేసుకున్న సభ్యత్వ సంఖ్యతో అతిపెద్ద సంఘంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి అనేక ప్రధానమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలు గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురయ్యి పేరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వచ్చే బడ్జెట్లో అయితే మాకు రావాల్సిన బాకీ ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం ప్రతిపాదనలైనా, కేటాయింపు ప్రతిపాదనలైనా చూపాలి, లేదా మేము సూచిస్తున్న పథకానికైనా ఆమోదం తెలపాలి. ఈ రెండూ కాకుండా ఇంకా బాకీ ఉంటుందని మాత్రం చెప్పి చెల్లింపు గురించి మౌనం దాలిస్తే ఇంకా భరించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు లేదనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం. మా సంఘము అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ. మాకు వైకాపా, తేదాపా, భాజపా అనే పాలతో ఎటువంటి పార్టీలతో ఎటువంటి సంబంధం లేదు. మా సంఘం మూల సూత్రమే. నేను ఏం మాట్లాడానో ఏం చెప్పానో నాకు చాలా స్పష్టత ఉందండి. నా నోటితో నేనేనాడు ఒక రాజకీయ పార్టీ పేరు ఉచ్చరించలా. ఆనాటి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు ఖచ్చితంగా ప్రస్తావించా. అలా ఉద్యోగుల్ని శత్రువులుగా చూసి ఇబ్బందులు గురి చేసేలాంటి ప్రభుత్వాలు, పాలకులు ఉండడం ఉద్యోగులకి క్షేమం కాదని చెప్పా. ఖచ్చితంగా చెప్పా, నాడు చెప్పా, దానికి కట్టుబడి ఉన్నా, నేడు చెప్తున్నా. ఆ రకమైన వ్యవహార శైలి ఏ ప్రభుత్వం ఉన్నా మేము ఇలాగే ప్రవర్తిస్తాము. మాకు పార్టీలతో సంబంధం లే. మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తా ఉన్నా. నాటి ప్రభుత్వము నేను జీతాలు, పెన్షన్లు 1వ తారీఖు చెల్లింపుకి చట్టం లేదు కాబట్టి ఈ రకంగా మా డబ్బుని 25,000 కోట్లు వినియోగించేసుకుంది కాబట్టి తప్పుగా మా జీపీఎఫ్ ఖాతాలోంచి సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనంగా తీసేసుకుంది కాబట్టి నాటి ప్రభుత్వం మాకు చట్టం చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించండి మహాప్రభు అని గవర్నర్ గెలిస్తే పాకిస్తాన్ తీవ్రవాదిని గెలిచారు అన్నట్టుగా నా కేసు పెట్టి చంపేయమంది ఆ ప్రభుత్వం. మరి దాని రాక్షస ప్రభుత్వం అనకపోతే ప్రజాస్వామ్యయుత ప్రభుత్వంగా పరిగణించమని చెప్తే అంతో ఇంతో చదువుకున్న నాలాంటి వాళ్ళకి అది అంగీకారం కాదనేటువంటి విషయాన్ని సమాజంలో మేధావి వర్గంగా ప్రతీకగా నిలిచేటువంటి పాత్రికేయులుగా మీరు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను.